నిజామాబాద్ జిల్లా గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అపూర్వ విజయాన్ని తెచ్చిపెట్టాయి. 10 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం పల్లెలో హస్తం విజయం సాధించింది. జిల్లా రాజకీయాల్లో కొత్త అధ్యయనానికి నాంది పలికింది. మొదటి విడతలో సాధించిన విజయాలకు గట్టి కొనసాగింపుగా రెండో విడత ఎన్నికల్లోనూ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే అధిక సంఖ్యలో గెలుపొందారు. ముఖ్యంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏకఛత్రాధిపత్యం ప్రదర్శించి బీఆర్ఎస్ పార్టీకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. రెండో విడతలో ఎన్నికలు జరిగిన నిజామాబాద్ సబ్ డివిజన్ పరిధిలోని కీలక మండలాలు జక్రాన్పల్లి, డిచ్పల్లి, ఇందల్వాయి, సిరికొండ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ఈ 4 మండలాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఆ పార్టీ అభ్యర్థులు అపూర్వ విజయాన్ని సాధించి తమ పూర్వ వైభవాన్ని చాటుకున్నారు. ఈ కీలక పీఠాలని హస్తం పార్టీ వంశం కావడం ప్రస్తుత రాజకీయ పరిణామాలకు నిదర్శనం. రెండో విడత ఎన్నికల కోసం మొత్తం 196 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ వెలువడగా ఏకగ్రీవాల సంఖ్య గతం కంటే మెరుగ్గా 38కి చేరింది. మిగిలిన 158 గ్రామ పంచాయతీలకు గురువారం పోలింగ్ ప్రక్రియ నిర్వహించారు. ఓటర్లు పెద్ద ఎత్తున తరలి రావడంతో ఈసారి భారీగా పోలింగ్ శాతం నమోదైంది. ఈ భారీ పోలింగ్ ప్రజా తీర్పు పూర్తిగా కాంగ్రెస్ వైపే ఉందనే విషయాన్ని స్పష్టం చేసింది. దర్పల్లి చెలిమెల శ్రీనివాస్ కాంగ్రెస్, ఇందల్వాయిలో కాని గంగామణి ఇండిపెండెంట్ అభ్యర్థి, జక్రాన్పల్లి బండి పద్మ సత్యం కాంగ్రెస్, మాక్లూర్ వెంకటేశ్వరరావు కాంగ్రెస్, మోపాల్ రవి బీజేపీ, సిరికొండ మల్లెల సాయి చరణ్ బీఆర్ఎస్, డిచ్పల్లిలో లక్కోరి గిరిలు విజయాలు సాధించారు. జిల్లా గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత ఫలితాలు బీఆర్ఎస్ పార్టీని సమూలంగా కుదిపేశాయి. రూరల్ నియోజకవర్గంలో 10 ఏళ్లుగా తిరుగులేని అధికారాన్ని చలాయించిన పాలక పక్షానికి పల్లె ప్రజలు ఊహించని రీతిలో భారీ షాక్ ఇచ్చారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని కీలకమైన జక్రాన్పల్లి, డిచ్పల్లి, ఇందల్వాయి, సిరికొండ మండలాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు సృష్టించిన సునామీ రాజకీయ వర్గాలకు ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ పరాజయంపై బీఆర్ఎస్ వర్గాల్లో తీవ్ర అంతరాత్మనం ప్రారంభమైనట్లు తెలుస్తుంది. గ్రామ ప్రజలకు, నా అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు, పెద్దలకు, నా కోసం కృషి చేసి నన్ను గెలిపించిన వారందరికీ నా అభినందనలు. అన్ని విధాలా సహకరిస్తూ అందరు అభివృద్ధికి పాటుపడు. నేను పందిరి శ్రీనివాస్, ధర్మవరం గ్రామ సర్పంచ్గా ఆశీర్వదించినటువంటి నా ధర్మవరం గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఏ నమ్మకంతో అయితే మా ధర్మవరం గ్రామ ప్రజలు నన్ను సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నుకోవడం జరిగిందో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇచ్చిన మాట కట్టుబడి మా ధర్మవరం గ్రామాన్ని ఆర్మూర్ నియోజకవర్గంలోనే ఉత్తమ గ్రామ పంచాయతీగా నిలబెట్టేందుకు నా వంతుగా కృషి చేస్తానని, అలాగే నా లోకల్ బాడీ యొక్క సపోర్టుతో ధర్మవరం గ్రామ అభ్యున్నతికి సాయశక్తుల ప్రయత్నం